చదువుకుందామండి. ఉద్యానవనములలో పెంచబడిన దాన, నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు, నన్నును దానిని విననిమ్ము. హల్లెలూయా. ప్రతి శుక్రవారం దైవ సేవకుల ద్వారా పరమగీతం మనం వింటూ ఉన్నాము. ఈరోజు కూడా కొన్ని పరమగీతంలో ఉన్న విషయాలు మనం వినటానికి, మనము ధ్యానించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. పరమగీతము అంటే పరలోకపు పాట. ఇది పరలోకానికి సంబంధించింది. పరమగీతాన్ని సొలొమోను పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరమగీతంలో ప్రాముఖ్యమైన వారు, పరమగీతంలో ప్రధానమైన వారు ఇద్దరు. ఎవరు ఆ ఇద్దరు అంటే, ఒకరు ప్రియుడు, రెండవ వారు ప్రియురాలు. ప్రియుడు అంటే ఎవరు గుర్తు రావాలి? ప్రియురాలు అంటే ఎవరు గుర్తు రావాలి? పరమగీతం అంటే ఎవరు గుర్తు రావాలి? మన శైలేష్ గారు గుర్తు రావాలి. ఎందుకంటే పరమగీతాలు చాలా బాగా బోధిస్తారు కాబట్టి పరమగీతం అనే పేరు వినగానే నాకైతే మన శైలేష్ గారే గుర్తు వస్తారు. మీకు అర్థమవుతూ ఉందా? ఎంతమందికి శైలేష్ గారు గుర్తు వస్తారు? ఆయన మొరపాకులో ఉన్నారు, ఫోటో తీసి పంపిద్దాం అందరికి. ప్రియమైన దేవుని సంగమా, దయచేసి గమనించాలి. ఈ పరమగీతంలో వాక్యంలో మనం చదువుకుంటే ప్రియుడు అంటే, ప్రియురాలు అంటే మనకు అర్థమైంది. దయచేసి గమనించాలి. ప్రియుడు ప్రియురాల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రియురాలు కూడా ప్రియుడిని ప్రేమిస్తూ ఉంది. అంటే అదేవిధంగా సంఘం ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో ప్రాముఖ్యమైన వారు ఇద్దరు, కోటాను కోట్ల దేవదూతలు, 4 జీవులు, 24 పెద్దలు, ఎంతమంది ఉన్నా ప్రాముఖ్యమైన వారు పరలోకంలో కానీ మధ్యాకాశంలో కానీ ఒకరు ప్రియుడైన యేసయ్య, రెండవది ప్రియురాలైన మనము, సంఘము. ప్రియమైన దేవుని సంఘమా, ఇక్కడ వాక్యంలో చదువుకుంటే ఉద్యానవనములలో పెంచబడిన దానా అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ మాట ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? ఈ మాట ఎవరు చెప్తూ ఉన్నారు అని అడిగితే ప్రియుడు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దయచేసి మనము బాగా గమనించాలి. ఉద్యానవనం అంటే ఏమిటి ఆలోచన చేస్తే, ఉద్యానవనము అంటే అది చాలా అందమైన ప్రదేశం, అది ఆహ్లాదకరమైన ప్రదేశం, అది సుందరమైన ప్రదేశం. ప్రియమైన దేవుని సంఘమా, ఆహ్లాదకరమైన ప్రదేశమని, అందమైన ప్రదేశమని, ఆకర్షణీయమైన ప్రదేశమని ఎలా చెప్పగలరు మీరు అని అడిగితే, ఆ ఉద్యానవనంలో అందమైన పూల చెట్లు ఉంటాయి, ఆ ఉద్యానవనంలో అందమైన పూల మొక్కలు ఉంటాయి, ఆ ఉద్యానవనంలో వాతావరణం అంతా పచ్చదనంతో ఉంటుంది. ఎటు చూసినా పచ్చదనమే. ప్రియమైన దేవుని సంగమా, మనకు అర్థమయ్యే భాషలో ఉద్యానవనము అంటే పార్కు అని మనం అర్థం చేసుకోవచ్చు, గార్డెన్ అని మనం అర్థం చేసుకోవచ్చు. పార్కుకు ఎంతమందికి వెళ్ళారు? పార్కుకు వెళ్ళలేని వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్దాము. అందరూ వెళ్ళిన వాళ్ళే. దయచేసి గమనించాలి. ప్రియమైన దేవుని సంగమా, పార్కు మనం చూస్తే అక్కడ రకరకాలైన పూల చెట్లు ఉంటాయి, అక్కడ రకరకాలైన చెట్లు ఉంటాయి. ఆ వాతావరణం మనం చూస్తే ఇంటి దగ్గర ఉండడం కంటే పార్కులోనే ఉండాలనిపిస్తుంది. అయితే కొంత సమయమే మనం ఉండగలం. ఎప్పుడు మనం పార్కు వెళ్ళినా మనలో ఉన్న ప్రశాంతత, మనలో ఉన్న ఆ టెన్షన్, మనలో ఉన్న ఆ ఒత్తిడి, మనలో ఉన్న ఆ సమస్య, మనలో ఉన్న ఆ పని భారం పోవాలి అంటే పార్కులో కొంతసేపు గడిపితే మనలో ఉన్న ఒత్తిడి,
మనలో ఉన్న టెన్షన్, మనలో ఉన్న ప్రతిదీ కూడా పోయి మనకేం కలుగుతుంది? ఉపశమనం కలుగుతుంది, రిలాక్స్ మనం అవుతాం. అదేవిధంగా సంఘము, ఉద్యానవనము అంటే సంఘానికి సాదృశ్యము. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, ఉద్యానవనము అంటే అర్థం ఏమిటి? సంఘానికి సాదృశ్యం. ఏ పరిస్థితితో మనం వచ్చినా, ఏ బాధతో మనం వచ్చినా, ఏ కష్టముతో మనం వచ్చినా, ఏ ఇబ్బందితో మనం వచ్చినా, దేవుని సంఘములోకి మనం వస్తే వాటన్నిటి నుండి దేవుడు మనకు విడుదల కలిగిస్తాడు. హల్లెలూయా. ప్రతి దాని నుండి మనకు విడుదల కావాలి అంటే, ప్రతి దాని నుండి మనకు సహాయం కావాలి అంటే ఉద్యానవనమని చెప్పబడిన యేసుక్రీస్తు మందిరానికి మనము రావాలి. దయచేసి వినాలి. క్రిస్మస్కి కాదు, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి కాదు, ప్రతి ఆదివారం కూడా దేవుని సన్నిధానంలో మనము కలుసుకోవాలి. ప్రియమైన దేవుని సంగమా, ప్రియురాలు అంటే విశ్వాసకి సాదృశ్యం, ఉద్యానవనము అంటే సంఘానికి సాదృశ్యము. ప్రియురాలు అనే విశ్వాసి ఎక్కడ ఉండాలి అంటే ఉద్యానవనము అని చెప్పబడిన సంఘంలో ఉండాలి. అందుకే వాక్యంలో ఈ రీతిగా చెప్పబడింది, ఉద్యానవనములలో పెంచబడిన దానా అని చెప్తూ ఉన్నాడు. దయచేసి గమనించాలి. సంఘం అనే ఉద్యానవనంలో మనము పెరగాలి. సంఘం అనే ఉద్యానవనంలో మనము పెంచబడిన వారుగా మనము ఉండాలి. పెంచబడిన వారు ఎలా ఉంటారు? సంఘం అనే ఉద్యానవనంలో పెరిగేవారు ఎలా ఉంటారు? దేవుని వాక్యాన్ని ఒకసారి చూద్దామండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుకుంటే, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతో మనము పోరాడుచు ఉన్నాము అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఉద్యానవనంలో పెంచబడేవారు, ఉద్యానవనమని చెప్పబడిన సంఘంలో పెరిగేవారు ఎలా ఉంటారు అంటే శరీరులతో కాదు. మన యుద్ధము, మన పోరాటము సాతానుతో, మన పోరాటము అంధకార చీకటి శక్తులతో, మన యుద్ధము ఆకాశ మండలములో ఉన్న దురాత్మల సమూహముతో మనము పోరాటము చేయాలి. హల్లెలూయా. ఉద్యానవనం అనే సంఘంలో పెరిగేవారు ఎలా ఉంటారు అంటే దురాత్మల సమూహముతో పోరాడేవారిగా ఉంటారు, సాతానుతో పోరాడేవారిగా ఉంటారు, అంధకార చీకటి శక్తులతో పోరాడేవారిగా, యుద్ధము చేసేవారిగా ఉంటారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘమా, సాతానుతో మనము పోరాడాలి, ప్రతిరోజు పోరాడాలి. దురాత్మల సమూహాలతో ప్రతిరోజు మనము ఎందుకు పోరాడాలండి అని మనము ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని సంఘమా, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో చదువుకుంటే, యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలిగిస్తూ ఉంది అని అపోస్తలుడైన పౌలు గారు 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో చెప్తూ ఉన్నాడు. ఎందుకు సాతానుతో యుద్ధం చేయాలి? సాతానుడు ఎవ్వరికి కనిపించడు. ఎందుకంటే మనలాంటి మనిషి కాదు. సాతానుడు ఆత్మ. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, ఒక మనిషి మనకు కనిపిస్తాడు, అయితే సాతానుడు మనకు కనిపించడు. కంటికి కనిపించని సాతానుతో, కంటికి కనిపించని దురాత్మల సమూహముతో మనము పోరాడాలి. ఎందుకు యుద్ధం చేయాలి, ఎందుకు ఫైటింగ్ చేయాలి అని అడిగితే
సాతానుడు ఏం చేస్తున్నాడు అంటే, ఎవ్వరు మారు మనసు పొందకుండా, ప్రజలు దేవుని వద్దకు రాకుండా, ప్రజలు మారు మనసు పొందకుండా, ప్రజలు రక్షణ పొందకుండా, ప్రజలందరికీ కూడా సాతానుడు గ్రుడ్డితనము కలిగిస్తూ ఉన్నాడు. చాలామంది మారు మనసు పొందలేకపోతూ ఉన్నారు, చాలామంది రక్షణ పొందలేకపోతూ ఉన్నారు, చాలామంది దేవుని దగ్గరకు రాలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? సాతానుడు వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలిగిస్తూ ఉన్నాడు. గ్రుడ్డివారు ఎప్పటికీ చూడలేరు. దయచేసి గమనించాలి. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, మనము కూడా ఒకప్పుడు అలాంటి స్థితిలోనే ఉన్నాము. అయితే దేవుడు తన కృప ద్వారా మనకు రక్షణ భాగ్యము కలిగించాడు, మన ఆత్మీయ నేత్రాలకు వెలుగు కలిగించాడు, మన ఆత్మీయ నేత్రాలను తెరిపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసే దేవుడని మనం నమ్ముకున్నామంటే మన మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఇంకా మనోనేత్రాలు తెరవబడిన వారు, రక్షణ పొందని వారు చాలామంది లోకంలో ఉన్నారు. దయచేసి గమనించాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, సాతానుడితో మనం పోరాడితే, అంధకార చీకటి శక్తులతో మనం పోరాడితే, రక్షణ లేని ఎంతోమంది రక్షణ పొందుకోవడానికి ఆత్మీయ చూపు అంటే యేసే మార్గమని, యేసే సత్యమని, యేసే జీవమని, యేసే నిజమైన దేవుడని ఎంతమంది అయితే గుర్తించలేక గురుడితనంతో బాధపడుతూ ఉన్నారో వారందరి మనోనేత్రాలు తెరవబడతాయి. నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా ఈ ఉద్యానవనమని చెప్పబడిన యేసుక్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్న మనందరి ద్వారా ఆ కార్యము మనము చేయుదముగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు, సాతానుడితో యుద్ధం ఎందుకు చేయాలి అంటే, వాడు రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా, దేవుణ్ణి తెలుసుకోకుండా గ్రుడ్డితనము కలిగిస్తూ ఉన్నాడు. కాబట్టి సాతానుడితో మనము పోరాడాలి. అదేవిధంగా ఎందుకు మనం పోరాడాలి అంటే, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చదువుకుంటే, సాతానుడు ఎవరిని మృంగుదున అని చెప్పి వాడు వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడు అని వాక్యంలో మనము చెప్పబడుతూ ఉంది. మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదున అని వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు. ఒకటి, సాతాను రక్షణ పొందటానికి ఆటంకం కలిగిస్తూ ఉన్నాడు, గ్రుడ్డితనంలో ఉంచుతూ ఉన్నాడు ప్రజల్ని. రెండవది ఏమిటో తెలుసా? వాక్యంలో చదువుకుంటే, సాతానుడు పాడు చేయటానికి, పతనం చేయడానికి, నాశనం చేయడానికి వాడు తిరుగుచూ ఉన్నాడు. దయచేసి గమనించాలి. యోబును ఆత్మీయంగా పాడు చేయడానికి ఎంతో ప్రయత్నం చేశాడు, యోసేపును పాడు చేయడానికి ఎంతో ప్రయత్నం చేశాడు, దానియేలును పాడు చేయడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ వాడు ఏమీ చేయలేకపోయాడు. ఎందుకంటే మనకంటే సాతాను చాలా తెలివైనోడు, చాలా తెలివైనోడండి. దయచేసి గమనించాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరి తెలివిని ఒక దగ్గర పెట్టిన సాతానుడు ప్రపంచంలో ఉన్న ప్రజలందరికంటే అమాయకుడు మాత్రం కాదు. మన పాస్టర్ గారు చెప్తూ ఉంటారు, నాకు ఆడవాళ్ళంటే అనుమానము, మగవాళ్ళంటే మొహమాటం అని చెప్తూ ఉంటారు. దయచేసి వినాలి ప్రియమైన దేవుని సంగమా, సాతానుడు అమాయకుడు కాదు. సాతానుడు ఎలాంటి వాడు అంటే చాలా తెలివైనవాడు, చాలా తెలివైన మైండ్ కలిగిన వాడు. ప్రియమైన దేవుని సంగమా, కాబట్టి మన ఫైటింగ్ సాతానుతోనే, మన యుద్ధము సాతానుతోనే, మన పోరాటము సాతానుతోనే.
దయచేసి గమనించాలి. ఆ రీతిగా మనము చేయాలి. ఉద్యానవనములో పెంచబడుట అంటే సాతానుతో, దురాత్మల సమూహముతో మనము పోరాడే వారిగా మనము ఉండాలి. రెండవదిగా మనం చదువుకుంటే, ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, అదే పరమగీతము 8వ అధ్యాయము 13వ వచనము 2వ లైన్ మనం చదువుకుంటే, నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు అని చెప్తూ ఉన్నాడు. ప్రియురాలకు ఎవరు ఉన్నారు అంటే చెలికాండ్రు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. చెలికాండ్రు అంటే స్నేహితురాండ్రు అని అర్థం, స్నేహితురాండ్రు అని అర్థం, ఫ్రెండ్స్ అని అర్థం. ప్రియమైన దేవుని సంఘమా, మనందరికీ కూడా చెలికాండ్రు స్నేహితులు ఉంటారు. స్నేహితులు లేని వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. సంఘంలో మనకు స్నేహితులు ఉంటారు, మన వీధిలో మనకు స్నేహితులు ఉంటారు, మన గ్రామంలో మనకు స్నేహితులు ఉంటారు, ఎలిమెంటరీ స్కూల్లో స్నేహితులు ఉంటారు, కాలేజీలో స్నేహితులు ఉంటారు, ఉద్యోగం చేసే ప్రదేశంలో స్నేహితులు ఉంటారు. ఎక్కడ చూసినా మనకు స్నేహితులు కుప్పలు తెప్పలుగా ఉంటారు. దయచేసి గమనించాలి. స్నేహితులు లేని మనిషి ఈ ప్రపంచంలో ఎక్కడా లేడు. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, మా నిషాలకు కూడా స్నేహితులు ఉంటారు. ప్రియమైన ఈ సమయమందు ప్రియమైన దేవుని సంఘమా, ప్రియురాలకు కూడా స్నేహితులు ఉన్నారు అని మనము చూస్తూ ఉన్నాం. అయితే మన స్నేహితులు ఎలా ఉండాలి, మనము ఎవరితో స్నేహం చేయాలి, వాక్యం ఏం చెప్తూ ఉంది అని మనము ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో మనం చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 37వ వచనము 38వ వచనం మనం చదువుకుంటే, న్యాయాధిపతులు 11వ అధ్యాయము 37వ వచనము 38వ వచనము, మరియు ఆమె నా కొరకు చేయవలసిన ఏమనగా 2 నెలల వరకు నన్ను విడువుము, నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించుదునని చెప్తూ ఉంది. హల్లెలూయా. అయితే మన స్నేహితులు ఎలా ఉండాలి, వాక్యపరముగా స్నేహము ఎలా ఉండాలి, సహవాసం ఎలా ఉండాలి, ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలి అని మనము ఆలోచన చేస్తే, ఈ న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 37వ వచనము 38వ వచనంలో చదువుకుంటే, న్యాయాధిపతి అయిన యెఫ్తా కుమార్తె మనకు కనిపిస్తూ ఉంది. ఆమె ఏం చేసిందో తెలుసా? స్నేహితులందరినీ పార్కుకు తీసుకొని వెళ్ళలేదు, స్నేహితులందరినీ సినిమా హాలుకు తీసుకొని వెళ్ళలేదు, స్నేహితులందరినీ బీచ్కు తీసుకొని వెళ్ళలేదు, స్నేహితులందరినీ విహారయాత్రకు తీసుకొని వెళ్ళలేదు, స్నేహితులందరినీ ఏదో ఒక ప్రదేశానికి వెళ్ళి మనము ఎంజాయ్ చేద్దాం, మనము గడుపుదాం, మనము సంతోషంగా ఉందాము అని చెప్పలేదు. కానీ తండ్రితో ఆమె ఏం చెప్తుందో తెలుసా? నా తండ్రి, నేను నా స్నేహితురాండ్రు మేమందరం కలిసి ఏం చేస్తాము అంటే కొండల మీదకు వెళ్ళి ఆ కొండల మీద ప్రార్థనలో గడుపుతాము, ఆ కొండల మీద ప్రార్థన చేస్తాము అని చెప్తూ ఉందండి. ప్రియమైన దేవుని సంఘమా, ఈ రాత్రి సమయమందు దేవుని సన్నిధానంలో ఉన్న ప్రతి బిడ్డ గమనించాలి, ప్రతి బిడ్డ ఆలోచించాలి. యెఫ్తా కుమార్తెకు ఉన్న స్నేహితులు ఎటువంటి వారు అంటే ప్రార్థించేవారు అంటే ఆత్మీయులు అని అర్థం. ప్రార్థించేవారు అంటే భక్తి కలిగిన వారు అని అర్థం. అదే విధముగా స్నేహితులు మనము ఎటువంటి వారితో స్నేహం చేయాలి అంటే భక్తి కలిగిన వారితో స్నేహము మనము చేయాలి. యెఫ్తా కుమార్తెకు ఉన్న స్నేహితురాండ్రు ఎటువంటి వారు అంటే ప్రార్థించేవారు, భక్తి కలిగిన వారు అని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, 1 సమూయేలు గ్రంథము
18వ అధ్యాయము 1వ వచనము 2వ వచనంలో చదువుకుంటే వాక్యం ఈ రీతిగా మనకు సెలవిస్తూ ఉంది. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించిన తర్వాత యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను. హల్లెలూయా. యోనాతాను దావీదు అనేవారు మనకు కనిపిస్తూ ఉన్నారు. యోనాతాను ఎవరు అంటే రాజు అయిన సౌలు యొక్క కుమారుడు. ప్రియమైన దేవుని సంగమ, అయితే దావీదు ఎవరు అంటే ఒక గొర్రెల కాపరి అయినటువంటి దావీదు. దయచేసి వినాలి, స్నేహానికి అంతస్తుతో పని లేదు, స్నేహానికి హోదాతో పని లేదు, స్నేహానికి ప్రియమైన వాళ్ళ ఆస్తి పాస్తులతో పని లేదు. యోనాతాను ఎవరు అంటే ఇజ్రాయేలు 12 గోత్రాలను పరిపాలిస్తున్న సౌలు యొక్క కుమారుడుగా కనిపిస్తూ ఉన్నాడు. ఒక రాజు కుమారుడు దావీదు అనే సామాన్యునితో స్నేహము చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అంటే స్నేహం చేస్తూ ఉన్న దావీదు ఆత్మీయుడు, స్నేహం చేస్తూ ఉన్న యోనాతాను కూడా ఆత్మీయుడు. ఎవరితోనైనా మనం స్నేహము చేస్తే మన హృదయము వారి హృదయంతో కలిసిపోతూ ఉంది, వారి హృదయము మన హృదయంతో కలిసిపోతూ ఉంది. ఎలా చెప్పగలరు అంటే ఈ వాక్య ఆధారాన్ని బట్టి మనం చెప్పవచ్చు. ఎప్పుడైతే దావీదు నా స్నేహితుడు అని యోనాతాను అనుకున్నాడో, యోనాతాను హృదయము దావీదు యొక్క హృదయంతో కలిసిపోయింది. దావీదు ఎప్పుడైతే యోనాతాను నాకు స్నేహితుడు అనుకున్నాడో, దావీదు హృదయము యోనాతాను హృదయముతో కలిసిపోయింది. అంటే వారిద్దరి హృదయాలు ఏకమైపోయాయి, వారిద్దరి హృదయాలు ఒక్క హృదయంగా మారిపోయాయి. దయచేసి గమనించాలి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, యోనాతాను దావీదు ఆత్మీయంగా వారు స్నేహం చేస్తూ ఉన్నారు. యెఫ్తా యొక్క కుమార్తె యొక్క స్నేహితురాండ్రు కూడా వారు ఆత్మీయంగా భక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా మన స్నేహము భక్తి కలిగిన వారితో, ఆత్మీయులతో మనము స్నేహము చేయాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా, మన హృదయము వారి హృదయంలోకి వెళ్ళిపోతుంది, వాళ్ళ హృదయం మన హృదయంలోకి వెళ్ళిపోతుంది. హృదయము మార్పిడి జరుగుతుంది, హృదయము ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమ, మనము స్నేహం చేసే విషయంలో, సహవాసం చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుకుంటే యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను మిమ్మల్ని దాసులుగా కాదు స్నేహితులని పిలుస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, శిష్యులను యేసు ప్రభు అంటూ ఉన్నాడు, మీరు నా శిష్యులు అని మీరు అనుకుంటూ ఉన్నారేమో, మేము తక్కువ వారమని మీరు అనుకుంటున్నారేమో, మేము పాండిత్యము లేనివారమని మీరు అనుకుంటూ ఉన్నారేమో, మేము జ్ఞానము లేనివారమని మీరు అనుకుంటూ ఉన్నారేమో, యేసు మా బోధకుడు అని మీరు అనుకుంటున్నారేమో, యేసు మా గురువు అని మీరు అనుకుంటున్నారేమో. అనుకోవడం మంచిదే, అయితే మీరందరూ కూడా శిష్యులైన మీరందరూ కూడా నా స్నేహితులై ఉన్నారు. హల్లెలూయా. యేసు ప్రభు 3.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికినప్పుడు శిష్యులు యేసయ్యతో స్నేహము చేసిన కారణాన వారిని భూమిని తలక్రిందులు చేసే గొప్ప సేవకులుగా మారిపోయారు. హల్లెలూయా. యేసయ్యతో వారు స్నేహము చేశారు కాబట్టి వారు ఎలా మారిపోయారు అంటే అపోస్తలులుగా, సువార్త ప్రకటించే వారిగా, దేవుని సేవలో బహుబలముగా వాడబడిన వారిగా మారిపోయారు. హల్లెలూయా. అలా మారడానికి యేసయ్యతో వారు స్నేహము చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి.
మొట్టమొదటిగా మనం చూస్తే ప్రియమైన దేవుని సంగమా, ఉద్యానవనంలో మనము పెంచబడాలి అంటే ఉద్యానవనం అని చెప్పబడిన సంఘంలో మనము పెరగాలి. పెరిగేవారు సాతానుతోనూ దురాత్మల సమూహముతోనూ పోరాడుతూ ఉంటారు. రెండవది, ప్రియురాలకు చెలికాండ్రు ఉన్నట్లుగా మనము భక్తిపరులతో ఆత్మీయులతో స్నేహం చేయాలి. తర్వాత యేసయ్యతో మనము స్నేహం చేయాలి. మూడవదిగా మనం చదువుకుంటే 3వ లైన్లో, నన్నును నీ స్వరము వినబడనిమ్ము. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, యేసయ్య మన స్వరాన్ని ఏమనుకుంటున్నాడండి? వినాలని అనుకుంటున్నాడు. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాము. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలో మనం చదువుకుంటే దయచేసి వినాలి. ఈ రాత్రి సమయమందు వాక్యంలో మనం చదువుకుంటే ప్రియుడైన యేసు క్రీస్తు ప్రభులువా ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు, నన్ను కూడా నీ స్వరము వినాలి అని నేను అనుకుంటూ ఉన్నా. నాకు నీ స్వరము వినాలి అనిపిస్తూ ఉంది. నీ స్వరము వినాలని నేను ఆశతో ఎదురు చూస్తూ ఉన్నానని ప్రియుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే విధముగా దేవుడు కూడా మన మాటలు వినాలనుకుంటూ ఉన్నాడు. దేవుడు కూడా మన స్వరాన్ని వినాలనుకుంటూ ఉన్నాడు. దేవుడు కూడా మన మాటను ఆయన ఆస్వాదించాలి అనుకుంటూ ఉన్నాడు. వాక్యంలో ప్రియమైన దేవుని సంగమా, సేవకులు చెప్తున్నట్లుగా కొళాయిల దగ్గర సేవకులు చెప్తున్నట్లుగా ఇంకెక్కడండి, ఇంకెక్కడ బ్యాంకుల దగ్గర, ఇంకెక్కడ పొదుపుల దగ్గర, ఇంకెక్కడ బట్టల షాపుల్లో మన మాటలు వినిపిస్తాయి, కిరాణా కొట్లు వినిపిస్తాయి, ఫ్రీ బస్సులో కూడా వినిపిస్తాయి. నాకు ఆధార్ కార్డు కూడా ఉందండి, నన్ను ఫ్రీగా తీసుకెళ్ళండి అని చెప్పి. ప్రియమైన దేవుని సంగమా, ఆ మాటలు ఎక్కడెక్కడో మనం వాడుతూ ఉంటాం. ఏది ప్రియమైన వాళ్ళరా, బంగారం షాపులోకి వెళ్ళినా మనం మాట్లాడుతూ ఉంటాం, కిరాణా షాపులోకి వెళ్ళినా మనం మాట్లాడుతూ ఉంటాం. దేవుని సన్నిధానంలోకి వస్తే మనము నోరు తెరవము. ఇప్పుడు మాత్రం తిరుద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి మనం బాగా గమనిస్తే ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మన నుండి దేవుడు వినాలనుకుంటున్నాడు. ఏం వినాలనుకుంటున్నాడు అని ఆలోచన చేస్తే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో చదువుకుంటే వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది, ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉన్నవి, ఆయన చెవులు ఆయన ప్రార్థన ఉన్నవి. హల్లెలూయా. ఆయన చెవులు ప్రార్థన చేసే వారి వైపు ఉన్నాయి అని వాక్యంలో ఉంది. నీ స్వరము వినబడనిమ్ము అంటే మన ప్రార్థన దేవుడు వినాలి అని అనుకుంటున్నాడు. ఏ విషయంలో మనము దేవుడికి మన స్వరాన్ని వినిపించాలి అంటే ప్రార్థన విషయంలో మనము స్వరాన్ని వినిపించాలి. కూర మాడిపోతే మన స్వరం వినిపిస్తాం. ప్రియమైన వాళ్ళరా, తీసుకున్న ఆ చీర సరిపోకపోతే, చీర బాగోలేకపోతే, అదేవిధంగా షర్టు ప్యాంట్ సైజు బాగోలేకపోతే, సరిపోకపోతే మన స్వరము వినిపిస్తూ ఉంటాం. కానీ ఆ రీతిగా కాదు. మన స్వరము దేని విషయంలో వినిపించాలి అంటే ప్రార్థన విషయంలో మనము వినిపించాలి. ప్రియమైన దేవుని సంగమా, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనంలో మనం చదువుకుంటే, రక్షింప నేరకుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకి ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు అని చెప్తూ ఉన్నాడు. దేవునికి ప్రియమైన వాళ్ళరా చెవుటితనం లేదు,
మనం ఆరాధిస్తున్న దేవునికి చెవిటితనం లేదు, మనం ఆరాధిస్తున్న దేవునికి గ్రుడ్డితనం లేదు, మనం ఆరాధిస్తున్న దేవునికి అవిటితనం లేదు. కన్నులుండి చూసే దేవుడు, చెవులుండి వినే దేవుడు, చేతులుండి కార్యం జరిగించే దేవుడు, పాదములు కలిగి నడిచే దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. ఆ గొప్ప దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. అటువంటి దేవుడు ఏ సమస్యతో నువ్వు బాధపడుతూ ఉన్నా, ఏ ఇబ్బందితో బాధపడుతూ ఉన్నా, అది ఎంత కష్టమైనదైనా, అది ఎంత క్లిష్టమైనదైనా, అది ఎంత అసాధ్యమైనదైనా, నా దేవుడు నీ స్వరము విని గొప్ప కార్యము జరిగించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి కార్యాలు మనందరి జీవితాల్లో దేవుడు జరిగించునుగాక. మొట్టమొదటిగా ఉద్యానవనంలో పెరగాలి అంటే సంఘంలో ఉన్న మనము సాతానుతో, దురాత్మల సమూహంతో పోరాడాలి. రెండవది స్నేహము, చెలికాండ్రు ఉన్నట్లుగా మనము దేవునితోనూ భక్తిపరులతోనూ స్నేహం చేయాలి. మూడవదిగా మన స్వరము ప్రార్థనలో వినిపించాలి. ఈ 3 విషయాలు మనం చేస్తే దేవుడు అద్భుతమైన కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. మొదటిసారి వాక్యం చెప్పిన తర్వాత రెండోసారి చెప్పకూడదు. అయ్యగారు నన్ను క్షమించండి, ఎందుకంటే మొదటిసారి చెప్పిన తర్వాత రెండోసారి చెప్పకూడదు, సమయం ఉందని చెప్పి నేను చెప్పాను. మనమందరం కూడా కళ్ళు మూసుకొని దేవుని మనం ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకొని మోకరించుకొని ప్రార్థన చేద్దామండి. ఈ సమయమందు మనమందరం కూడా ప్రార్థనలో గడుపుదాము. చివరి ప్రార్థన ఆశీర్వాదము సంతోషయ్య గారు మనకిస్తారు. మనము వారి ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహోన్నతుడు అయిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు. తండ్రి, ఉద్యానవనములో పెంచబడము అయ్యా, అవునయ్యా, సంఘంలో మేము దినదినము పెరుగుతూ ఉన్నాము. అయితే మేము పోరాడాలి అయ్యా నా తండ్రి. దురాత్మ సమూహాలతోనూ అయ్యా అంధకార శక్తులతోనూ పోరాడే కృప, ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకునే గొప్ప భాగ్యాన్ని నాయన మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అయ్యా తండ్రి, ఎవరిని మింగుదునా అని గర్జించు సింహము వలె అపవాది తిరుగుతూ ఉండగా నాయన వాడి కుయుక్తులన్నీ పసిగట్టి వివేచించిన ఆయన ఇదిగో నా తండ్రి ఎదిరించడానికి అయ్యా మేము శక్తిమంతులగినట్లుగా మీరు కృపచూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా నాయన, శూలం మెతికి చెలికత్తెలో ఉన్నట్లుగానే అయ్యా మాకు కూడా నాయన ఆత్మీయులు కలిగినటువంటి స్నేహాలు, అయ్యా నాయన ఒకరి హృదయము ఒకరితో కలిసేటువంటి సహవాసాలు, అదే రీతిగా నాయన ప్రభువా ఇదిగో అపోస్తులు నాయన నీతో సహవాసం చేయడం వలన, స్నేహితులుగా మార్చబడడం వలన అపోస్తులుగా మారారు, అనేక అద్భుతాలు చేశారు ప్రభువా. మా స్నేహం మీతో ఉండినట్లుగా నాయన మీరు సహాయం చేయండి. మూడవదిగా తండ్రి, ఇదిగో నాయన మా స్వరము నీవు వినాలని అనుకుంటూ ఉన్నావు. అవును నాయన, మేము నోరు ఎత్తిన తండ్రి మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, నిన్ను స్తుతిస్తున్నప్పుడు, నిన్ను మహిమపరుస్తున్నప్పుడు, నీ నామమును గొప్ప చేస్తున్నప్పుడు అద్భుత కార్యములు చేసే దేవుడుగా ఉన్నావు ప్రభువా. అయ్యా రోగాలతో, వ్యాధులతో బాధపడుతున్న వారిని నువ్వు స్వస్థపరచడానికి సిద్ధ మనసుతో ఉన్నావు తండ్రి. అయ్యా పాపమును క్షమించడానికి సిద్ధ మనసుతో ఉన్నావు ప్రభువా. అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాము. అయ్యా నీ కృప మాకు తోడుగా ఉంచండి. నిశ్చయముగా నా తండ్రి ఈ యొక్క మందిరమును అయ్యా ఈ పరిచర్యను మీరు ఆశీర్వదించండి ప్రభువా. నీ బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి. ఆధ్యాత్మికంగా అయ్యా నూతనమైనటువంటి అయ్యా నాయన దీవెనలతోనూ అభిషేకముతోనూ నాయన నీ బిడ్డలను మీరు అభిషేకించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అయ్యా ప్రభువా ఇదిగో నాయన అయ్యా యెహోవా కార్యములు, అవును నాయన నీవు తుఫానులను పంపించినప్పుడు అయ్యా మీరే దానిని అణచివేసే దేవుడుగా, అయ్యా మానవ ప్రయత్నము అంతా కూడా నిష్ఫలము అని నాయన నీ లేఖనాలలో మేము తెలుసుకుని ఉన్నాము. అయితే నాయన నీకు మొరపెట్టినప్పుడు అయ్యా ప్రభువా మీరు కనికరించావు. అయ్యా నీకు మొరపెట్టినప్పుడు నాయన అయ్యా మీరు కృప చూపావు. అయ్యా సంతోషాన్ని ఇచ్చావు. కోరుకున్న రేవుకి నాయన నువ్వు తీసుకెళ్ళి వెళ్ళే దేవుడుగా ఉన్నావు ప్రభువా. నీకు వందనాలు. ఈ సమయంలో ఇదిగో నాయన అయ్యా కనకరాజు గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాము. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయన ఎక్కడ ఉన్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో అయ్యా మాకు తెలియదు, కానీ సమస్తాన్ని ఎరిగిన దేవుడవు తండ్రి, సమస్తమును చూస్తున్న దేవుడవు నాయన. యేసుక్రీస్తు నామములో ఇదిగో నాయన ఇక్కడికి చేరునుగాక.
యేసు నామములో వచ్చునుగాక. యేసు నామములో తన గృహానికి తను వచ్చునుగాక, తన ప్రాంతానికి చేరునుగాక. అయ్యా అయ్యా మర్చిపోయినటువంటి అనుభవం నాయన మీరు దూరపరిచిన ఆయన, ఇదిగో తను ఏ ప్రాంతంలో ఉన్నాడో ఆ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి క్షేమంగా మా మధ్యలోకి తీసుకురండి తండ్రి. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇదిగో నాయన మా మధ్యలో అయ్యా లాజరు గారి యొక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా తన కుటుంబాన్ని మీరు ఆదరించండి నాయన, వారి 2 పిల్లలను ఆదరించండి అయ్యా, సహోదరి జ్యోతిని ఆదరించండి, మీ కనికరాన్ని చూపండి, మీ కృప చూపండి నాయన తండ్రి. ప్రభువా ఎంతో భవిష్యత్తు బిడ్డలకుంది నాయన, ఎంతో జీవితం ఉన్నది తండ్రి నాయన. అయ్యా తండ్రి విశ్వాసము ఏ మాత్రము కోల్పోవడానికి వీలు లేదు నాయన. చెరగని విశ్వాసము, చెరగని నిరీక్షణ, పట్టుదలతో నాయన ముందుకు సాగిపోయే కృప నాయన అయ్యా మీరు అనుగ్రహించండి. ఆ కుటుంబానికి అయ్యా తల్లిగా తండ్రిగా మీరే ఉండి నాయన మీరు నడిపించండి ప్రభువా. అయ్యా నా తండ్రి తుఫాను లాంటి పరిస్థితి ఆ కుటుంబ జీవితంలో ఎదురైంది, కానీ అయ్యా మీరే నెమ్మలపరచండి నాయన, మీరే సంతోషాన్ని దయచేయండి ప్రభువా, విశ్వాసాన్ని బలపరచండి తండ్రి. ప్రభువా నీకు వందనాలు. చేరి వచ్చిన ప్రతి బిడ్డలను అయ్యా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ సేవకులకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా, నీ సేవలో వాడుకోండి. ఒక్కొక్కరి మీద కొలత లేని పరిశుద్ధాత్మ శక్తితో నింపి అభిషేకించిన ఆయన ఇదిగో నీ బిడ్డల జీవితాలలో, వారి కుటుంబాలలో పరలోకపు ఆనందము కలుగునుగాక, వారి నోట నవ్వు ఉండునుగాక, వారి హృదయాలలో నీ ఏలుబడి కలుగునుగాక. మహిమ ఘనత ప్రభావములు మీకే తండ్రి, మీకే అర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.